ఈ వీడియోలో కింగ్డమ్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ గారి నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హై బడ్జెట్ ఫిలిం కింగ్డమ్. మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు రిలీజ్ అయింది, చూశాను. మూవీ బాగుంది. చిన్నప్పుడు తనకి దూరమైన అన్నని వెతికే తమ్ముడి కథ. ఆ జర్నీ ఏమైంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడనేదే మూవీలోనే చూడాలి. బ్రదర్ బాండింగ్ మీద నడిచే ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఈ మూవీ. వీడి మాస్ అవతార్ చూస్తారు ఈ మూవీలో. తన ఫైట్స్, లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎమోషన్ బాగా చూపించారు. సూర్య అనే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. మెయిన్ హైలైట్ ఆఫ్ ది మూవీ సత్యదేవ్ గారి యాక్టింగ్. శివగా ఈ మూవీలో చాలా న్యాచురల్గా చేశారు. వీడి అండ్ సత్యదేవ్ గారి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. మురుగన్ అనే విలన్ క్యారెక్టర్ బాగా చేశాడు వెంకటేష్. మంచి యాక్టింగ్ చేశాడు. అనిరుద్ బీజిఎం హైలైట్. తన బీజిఎంతో సీన్స్కి మంచి ఎలివేషన్ ఇచ్చారు. స్టోరీ బాగుంది. శ్రీలంకన్ బ్యాక్డ్రాప్లో మూవీ నడుస్తుంది. జెర్సీ రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత డైరెక్టర్ గౌతమ్ గారి నుండి ఈ మూవీ వచ్చింది. డైరెక్షన్ బాగుంది. మంచి ఎలివేషన్ సీన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా తీశారు. రిచ్ విజువల్స్, గ్రిప్పింగ్ సీన్స్ అండ్ ఒక బిగ్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉంది. కొంచెం క్లైమాక్స్ ఫోర్స్డ్గా అనిపిస్తుంది. నాగవంశీ గారి ప్రొడక్షన్ నుంచి వచ్చిన హై బడ్జెట్ మూవీ విత్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఒక మంచి మూవీ చూశాననిపించింది. మీకు మీ దగ్గరలోని థియేటర్లో చూసేయండి. దట్స్ ద రివ్యూ ఫ్రమ్ మై సైడ్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.